ఓటర్ ఎన్యూమరేషన్స్ కు మరొక నెల గడువు పెంచాలి. ఓటు హక్కును పౌరసత్వాన్ని కాపాడాలి. BLOలపై ఒత్తిడి తగ్గించాలని వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ నాయకులు సంయుక్తంగా డిమాండ్ చేశారు. ఈ ప్రక్రియలోని సంక్లిష్టత కారణంగా ఇప్పటికీ కేవలం 50% ఓటర్లు కూడా తమ మ్యాపింగ్ ను పూర్తి చేసుకోలేకపోయారని వాపోయారు. నా పేరు KM అబ్దుల్ సుబ్హాన్, వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని. నా కుడి వైపున లక్ష్మణరావు గారు ఉన్నారు, ఉపాధ్యక్షులు. నా ఎడం వైపున పిచ్చుక శ్రీనివాస్ గారు ఉన్నారు, అసోసియేషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ రైట్స్ APCR రాష్ట్ర అధ్యక్షులు. వారి పక్కన ఉన్నటువంటి క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ రాష్ట్ర బాధ్యులు. అవతల ఉండేటువంటి వారు APCR రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మన వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కోశాధికారి మక్బూల్ గారు, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ కరీం గారు. ప్రధానంగా ఈరోజు SIR అనేటువంటి ప్రక్రియ గత దాదాపుగా 6 నెలల నుంచి ఇది బిగిన్ అయ్యింది. కానీ మన ముందుకి గత నెల 15వ తేదీ నుంచి ప్రారంభమైంది ఓటర్స్ ఎన్యూమరేషన్ అనేటువంటి ప్రక్రియ. ఈ ఎన్యూమరేషన్ ప్రక్రియ రేపు రాబోయే ఈ నెల 14వ తేదీతోటి ముగుస్తుంది. అయితే విచిత్రంగా ఈ నెల రోజుల్లో మన వస్తున్నటువంటి ప్రభుత్వ గణాంకాలు, సర్వే రిపోర్ట్స్ ఏం చెప్తున్నాయంటే 98% BLOలు తమ దగ్గర ఉన్నటువంటి ఎన్యూమరేషన్ ఫారమ్స్ని 2024 ఓటర్స్ లిస్టులో పేరున్న వాళ్ళందరికీ ఇచ్చేసాము అని చెప్తున్నారు. 98% అంటే దాదాపుగా 100% అని అర్థం. కానీ ఇప్పటికీ చాలా దగ్గర కూడా ఈ ఎన్యూమరేషన్ ఫారమ్స్ వారి వరకు అందలేదు. నెంబర్ 2, 2002 నుంచి ఇప్పటి వరకు ప్రతి పోలింగ్ బూత్లో మేము దాదాపుగా మేలుకు ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ పార్టీ తరఫు నుంచి ప్రాక్టీస్ చేశాము, గ్రౌండ్లో వర్క్ చేశాము. 120 నుంచి 130-40 మంది వరకు కూడా చనిపోయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ ఎట్లా ఇచ్చేశారో మాకైతే అర్థం కాలేదు. వాట్ ఎవర్ ఇట్ మే బి, రిటర్న్స్ మాత్రం 14వ తేదీ లోపల ఇవ్వాలి. అయితే 14వ తేదీ లోపల ఇచ్చేదానికి ప్రతి 2024లో ఓటర్గా ఓటర్ లిస్టులో పేరున్నటువంటి వ్యక్తి తనకు 2002లో తను సొంతంగా జీవించి ఆ టైంలో కూడా ఓట్ చేసి ఉంటే లేదా ఓటర్ లిస్టులో ఉంటే ఆ లింక్ని, దాన్ని మ్యాపింగ్ అని చెప్పారు, ఆ మ్యాపింగ్ చూపించాలి. ఒకవేళ అలా లేకపోతే తన తల్లి కానీ, తండ్రి కానీ, తాత కానీ, నాన్నమ్మ కానీ, అమ్మమ్మ కానీ 6గురితోటి ప్రోజని వాళ్ళతోటి రక్త సంబంధం ఉండేటువంటి విషయాన్ని ఆ ఎన్యూమరేషన్ ఫారంలో వాళ్ళు ఫిలప్ చేయాలి. ఆ ఎన్యూమరేషన్ ఫారంని ఫిలప్ చేసేటువంటి ప్రక్రియే చదువుకున్న వాళ్లకు కూడా చాలా మందికి తెలియడం లేదు. ఇంకా చదువుకున్న వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో ఆ కూరగాయలు అమ్ముకునేటువంటి అంకమ్మకి, సుబ్బమ్మకి, రజాక్ సాహెబ్కి, డేవిడ్ అయ్యకి ఇటువంటివన్నీ కూడా ఎట్లా తెలుస్తాయి అనేటువంటి చాలా పెద్ద ప్రశ్నార్థకం. ఇప్పటి వరకు గణాంకాల ప్రకారం ప్రభుత్వం విడుదల చేసిన సర్వే ప్రకారంగానే 62% మంది మాత్రమే రిటర్న్ చేసి ఉన్నారు ఎన్యూమరేషన్ ఫామ్స్. ఈ 62% ఇంకా 4 రోజుల్లో మహా అయితే 65 లేదా 70 వరకు పెరుగుతుంది. 30% ఆఫ్ ద ఎన్యూమరేషన్ ఫామ్స్ మన దగ్గరే, అంటే ఆయా ప్రజల దగ్గరే ఉండిపోతాయి. వాళ్ళకు అవగాహన లేదు, ఎట్లా ఫిలప్ చేయాలో తెలియదు. గ్రామాల్లో గనక మరి పట్టణాల్లో ఈ ఎన్యూమరేషన్ ఫామ్స్ చేతుల్లో పట్టుకుని 2002లో మా నాన్న ఎక్కడున్నాడు, మా తాత ఎక్కడున్నాడు, మా అమ్మమ్మ ఎక్కడుందని చెప్పి వెతుకుతూ తిరిగేటువంటి వాళ్ళు వందలాది మంది కాదు, లక్షలాది మంది కనిపిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మేము ఎన్నికల కమిషన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ ప్రక్రియ 14వ తేదీతో ముగిస్తున్నటువంటి ప్రక్రియని మరో నెల రోజుల పాటు పొడిగించండి. నిన్నగాక మొన్ననే పేపర్లో వచ్చింది, కర్నూలు జిల్లాలో 41 మంది BLOలని అక్కడ కలెక్టర్ గారు సస్పెండ్ చేశారు, నోటీసులు ఇచ్చారు వాళ్లకు అని చెప్పారు. మాది నెల్లూరులో 16 మందికి సస్పెన్షన్ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్లకు సాంకేతికంగా ఏమి చేయాలో కూడా BLOలకు తెలియడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో 2024 నుంచి 2002కు మ్యాపింగ్ చేసుకోవడం, లింకప్ చేసుకోవడం ఈ ప్రక్రియ చాలా ఇబ్బందికరమైంది, అవగాహనతో కూడుకున్నది. కాబట్టి ఈ టైం చాలదు. మరో నెల రోజుల పాటు ఈ టైంని, ఈ గడువుని పొడిగించవలసిందిగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. ఈ మధ్యనే మా పిచ్చుక శ్రీనివాస్ గారు APCR రాష్ట్ర అధ్యక్షులు ఈ విషయం మీద
రాష్ట్ర ఎన్నికల అధికారిని కూడా కలిశారు. వారిని కలిసి ఒక టీమ్ ఆఫ్ పీపుల్ వెళ్ళారు. అందులో వారు కూడా సభ్యులుగా ఉన్నారు. వారు అక్కడ జరిగినటువంటి వ్యవహారం మొత్తాన్ని కూడా ప్రెస్ తోటి మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు పిచ్కా శ్రీనివాస్. ఏపీసీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అనేది సరిగ్గా సాగాలని చెప్పేసి రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వాలు ఎన్నిక కావాల్సి ఉంది కాబట్టి దీని అన్నింటిలో కూడా ఓటర్స్ బాధ్యతగా వాళ్ళందరూ కూడా ఈ ప్రక్రియలో ఉండాలనే ఉద్దేశంతోనే ఈ దాంట్లో దీనికి సంబంధించింది జూలై 7వ తారీఖున ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గారిని ఆయన కార్యాలయంలో ఏపీసీఆర్ మిగతా కొన్ని సంస్థలతో కూడా కలిపి మేమందరం కూడా కలిసి గ్రౌండ్ రియాలిటీ కింద ఏముంది అనేది వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళందరూ కంప్యూటర్స్ పెట్టుకొని ఈరోజు 90% అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. కానీ గ్రౌండ్ రియాలిటీలో అన్ని గ్రామాల్లో కానీ మిగతా పట్టణాల్లో కానీ చాలామంది ఉన్నారు. కింద బడుగు జీవులు, దళితులు, చాలామంది సామాన్య ప్రజలు కానీ అట్లాగే చదువుకున్న వాళ్ళు కూడా చాలామంది కూడా ఇంతవరకు ఇక్కడ అపార్ట్మెంట్స్లో కానీ కాలేదు. యాక్చువల్గా ఈ ప్రక్రియలో వీళ్ళందరినీ భాగం చేసి ఒక షెడ్యూల్ ఇచ్చారు. ఇక్కడ మొత్తం కూడా జూలై 14కి ఫినిష్ చేయాలని చెప్పేసి. తర్వాత షెడ్యూల్ ఏంటంటే జూలై 14 తర్వాత మళ్ళీ 21వ తారీఖు కల్లా వాళ్ళు ఒక డ్రాఫ్ట్ ఇచ్చేస్తారు. అప్పటికి ఎవరు ఇచ్చేయకపోతే వాళ్ళందరి ఓట్లు కూడా దాంట్లోంచి తీసేసినట్లే. కానీ తర్వాత వచ్చే ప్రక్రియలో ఈ క్లెయిమ్స్ అని చెప్పేసి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 21 వరకు కూడా. ఆ నెక్స్ట్ ప్రక్రియలో కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చేయాలనంటే వాళ్ళకి సంబంధించి నిరూపించుకోవడం చాలా కష్టం. అది వెళ్ళేదానికి ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తర్వాత ఆ లెవెల్లో ఉంటుంది. వాళ్ళందరూ కూడా చాలా డాక్యుమెంట్స్ ఇచ్చేయాలి, ఫారాలు నింపాలి. ఇదంతా కూడా ఈ ప్రక్రియ లీగల్కి సంబంధించింది. కానీ మేము అడిగేది ఏంటంటే వాళ్ళకి ఏం చెప్పానంటే ఇప్పటికీ ప్రస్తుతం ఎలక్షన్స్ ఏమి లేవు, అంత హడావుడి పడాల్సిన అవసరం లేదు. చాలామందికి అవగాహన లేదు. అవగాహన కల్పించడానికి చాలా సంస్థలు పనిచేస్తున్నాయి. వారేమన్నారు అంటే మేము అన్నింటిలో చాలా పెద్ద పెద్ద యాడ్స్ అన్నీ ఇచ్చామని చెప్పేసి అన్నారు. మీరు ఈనాడులో లేకపోతే మిగతా వాటిలో హిందూలోనూ ఇలా యాడ్స్ ఇచ్చేసినంత మాత్రాన జనాలకి అవగాహన ఉండదు, అవగాహన కల్పించట్లేదు. కాబట్టి ఇంతవరకు కూడా ఫారాలు కూడా ఇంకా చాలా వాటి చోట్ల ఇవ్వలేదు. ఈ ఫారాలు ఇవ్వాలి, ఈ ఫారాలు ఫిలప్ చేయాలి. అట్లాగే ప్రభుత్వం బాధ్యత ఏంటంటే మీరు కనీసం ఒక 3 రోజులు హాలిడే ప్రకటించాలి. హాలిడే ప్రకటించి వాళ్ళందరూ కూడా ఇళ్ళ దగ్గర ఉంటే బిఎల్ఓలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేసుకుంటారు. ఈ ప్రక్రియ మీద ఇది చేసుకోవాలనేది ఉంటుంది. మీరేమీ చేయకుండా ఎవరు డ్యూటీ వాళ్ళు చేసుకుంటూ బిఎల్ఓలు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంటి దగ్గర ఉండట్లేదు. వాళ్ళు మిగతా వాళ్ళు కాలేజీకి వెళ్తున్నారు, స్టూడెంట్స్ వాళ్ళకి అక్కడ పరీక్షలకు వెళ్తున్నారు. మీరు ఇవన్నీ పెట్టేసి వాళ్ళందరూ కూడా రాలేదనంటే బిఎల్ఓలు వెళ్తున్నారు, వస్తున్నారు, వాళ్ళు ఫారాలు ఇవ్వట్లేదు ఇంతవరకు కూడా. కాబట్టి ఈ ప్రక్రియ అంతా జరగాలంటే కొన్ని మార్గదర్శకాలు అవి ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకుని వచ్చారు. వారు కూడా అన్నది ఏంటంటే దీనికి సంబంధించింది ఇంకా మేము కూడా మిగతా రిపోర్ట్స్ అవన్నీ కూడా తీసుకొని వస్తున్నాం అని చెప్పేసి అన్నారు. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే మేము వారికి స్పష్టంగా చెప్పింది ఏంటంటే మీరు 2వ దశకి చేరేదానికి వాళ్ళు ఉన్నారు కదా అనుకోవద్దు. అక్కడ వెళ్ళేదానికి వేలు లక్షలు వచ్చే క్లెయిమ్స్ వస్తే దాని వాళ్ళ పరిభారం పెరుగుతుంది వాళ్ళ మీద, మిగతా వాళ్ళ మీద కూడా. కాబట్టి అక్కడ దాకా తీసుకొని రాకుండా ఇక్కడే మీరు సమయాన్ని కేటాయించి ఒక నెల రోజులు గడువు చేసి తర్వాత వీటన్నిటి కూడా స్కూల్స్కి కాలేజీ వాటికి మీరు 3 రోజులు ప్రకటించి ఆ ప్రక్రియ పూర్తి చేసేంత వరకు మీరు ఏర్పాటు చేయాలని. ఇక రెండో విషయం ఏంటంటే ఈరోజు దీంట్లో అడిగిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించినవి. కాబట్టి ప్రజల దగ్గర లేని ప్రభుత్వాలు వాటికి డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేయాలి. జననం, బర్త్ సర్టిఫికేట్ ఎవరిస్తారు, క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరిస్తారండి, ఇవన్నీ కూడా వీళ్ళు ప్రభుత్వం ఇవ్వాలి. తర్వాత 2002 ఎలక్షన్లో ఓటు వేసామా లేదా, ఆ ఫారాలు ఎవరిస్తారు వాళ్ళు దానికి సంబంధించింది, ఎలక్షన్ వాళ్ళు దానికి సంబంధించిన ఇవన్నీ కూడా ఉన్నాయి. మీరు బూత్ దగ్గరికి వెళ్ళండి, అక్కడ ఏజెంట్ ఇస్తారు. 2002 మీరు ఎక్కడ వేసారంటే ఇది చాలా ప్రయాసం, ప్రజలు అక్కడికి వెళ్ళలేరు. కాబట్టి ప్రభుత్వం ప్రజలకి వీలైనంత వరకు కూడా ఆ డాక్యుమెంట్స్ అన్నీ చేయాలి. ఆ డాక్యుమెంట్స్ ఇచ్చేసి టైం పెంచాలని చెప్పేసి మేము ఏపీసీఆర్ తరఫున అడుగుతున్నాము. ఇంకొకటి ప్రజలందరికీ కూడా మేము ఏపీసీఆర్ తరఫున మేము చెప్పదలుచుకుంది ఏంటంటే నెక్స్ట్ మీకు సంబంధించిన దీనికి సంబంధించిన క్లెయిమ్స్, అభ్యంతరాలు ఎప్పుడైతే డ్రాఫ్ట్ మీకు ఇది రిలీజ్ చేస్తారో ఆ డ్రాఫ్ట్ రిలీజ్ చేసిన తర్వాత మీకున్న అభ్యంతరాలు కానీ ఎలా చేయాలి ఏమిటి ఇవన్నీ కూడా ఏపీసీఆర్ లీగల్ టీమ్ ఒకటి రాష్ట్రం మొత్తం కూడా పనిచేస్తుంది. అన్ని జిల్లాల్లో కూడా ఏపీసీఆర్ లీగల్ టీమ్స్ అక్కడ ఉన్న బార్ అసోసియేషన్ తోటి తర్వాత మిగతా లాయర్స్ అసోసియేషన్స్ ఉన్నాయి. వాటన్నిటితో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ వీటన్నిటికి సంబంధించిన కూడా ప్రజలకి వాటికి ఎట్లా ఇవ్వాలి, ఏమిటి, ఏ అప్లికేషన్ ఇవ్వాలి, దాని మీద వాళ్ళకున్న డాక్యుమెంట్స్ ఎట్లా ఇవ్వాలి, వీటన్నిటి మీద కూడా లీగల్గా దానికి సంబంధించిన అసిస్టెన్స్ ఇవన్నీ కూడా చేస్తుంది.
కాబట్టి ప్రజలు అది గుర్తుపెట్టుకోవాలి. అట్లాగే ప్రభుత్వం మాత్రం దీనికి సంబంధించి ఒక నెల రోజుల వెంటనే దానికి సంబంధించిన గడువు పెంచాలి. తర్వాత ఓటర్ మీద భారం పడకుండా దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా ఇవ్వాలి. అలాగే ఒక 3 రోజులు దీనికి సంబంధించిన ప్రభుత్వం సెలవులు ప్రకటించి విద్యా సంస్థలకు, ప్రభుత్వ సంస్థలకి ఈ సర్ ప్రక్రియ వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మేము ఏపీసీఆర్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ కండక్ట్ చేసినట్టు స్వాగతానికి రామకృష్ణ గారికి వందనాలు. ఎందుకంటే మంచి ప్రోగ్రామ్ని తీసుకెళ్తున్నారు, మాకు కూడా ఆహ్వానించారు. సార్ చేయండి అంటే ప్రత్యేకంగా నేనే నా ఊరిని ఎదుర్కొంటాక నాకు 1.5 గంట పట్టింది. నాకు ఒక చెప్తేగా నిండి చూసుకుంటారు కాబట్టి పేరు దగ్గర ఉంటాయి, కొన్ని విడివిడిగా ఉంటాయి. ఈ 2002లో ఓట్లు ఎదగాలంటే ఎంతో కష్టమైంది. కాబట్టి ఇలాంటి ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది. కాబట్టి మరి ముఖ్యంగా మరి మాకు క్రిస్టియన్ కమ్యూనిటీలో చదువుకున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మరి ఊర్లో ఉన్నారు. వాళ్ళకి ఇది ఎదుర్కొని చేయాలంటే చాలా టైం పడుతుంది. కాబట్టి గవర్నమెంట్ మరి మా విద్యార్థిని అంగీకరించి 4 రోజులు గడువు ఇచ్చి అందరూ సక్రమంగా ఈ యొక్క ఎస్ఆర్ని విజయంగా పూర్తి చేసి సహకరించాలని మేము గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తాం. ఈ విషయంలో సానుకూలంగా స్పందించి 4 రోజులు గడువు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ.